బిఆర్ అంబేద్కర్ గారి తాలూకా 134వ సంవత్సరం జయంతి ఉత్సవాలు కోర్టులో జరగడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కోర్టులలో అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు జరిగాయి. దానికి బార్ కౌన్సిల్ వారు కోర్టుల్లో చేసుకోవాలని చెప్పి ఒక రిజల్యూషన్ పాస్ చేసి ఆ ప్రకారం కోర్టుల్లో కూడా అంబేద్కర్ గారి తాలూకా జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. మరి అంబేద్కర్ గారి గురించి చెప్పాల్సి వస్తే దేశంలో మరి మహా మేధావులందరూ ఎంతో మంది మేధావులు ఉన్నారు. అంబేద్కర్ గారు పేరుకి మానవుడు కానీ మానవ రూపంలో ఉన్న దేవుడు. ఎందుకంటే వారు రాజ్యాంగాన్ని రాజ్యాంగం రాసి 75 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ రోజున న్యాయవాదులందరూ కూడా దేశంలో ఏదన్నా సరే ఏ కార్యక్రమం చేయాలన్నా రాజ్యాంగానికి లోబడే చేయాలి. రాజ్యాంగంలో అమెండ్మెంట్లు చేసుకోవచ్చు, కానీ రాజ్యాంగ స్వరూపాన్ని మార్చడానికి వీల్లేదని సుప్రీంకోర్టు వారు ఎప్పుడో కూడా అంటే 7 న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో తీర్పు ఇచ్చారు. కాబట్టి ఈ రోజు కూడా రాజ్యాంగానికి అనువుగానే ఉన్న అంశాలు అమల్లోకి వస్తాయి తప్ప, ఏమన్నా ఉంటే అమెండ్మెంట్లు జరుగుతుంటాయి తప్ప, సరి చేసుకుంటారు తప్ప ఇంకా రాజ్యాంగానికి అతీతంగా ఏ కార్యక్రమం చేయడానికి వీలేదు. మరి అలాంటి రాజ్యాంగకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. రాజ్యాంగం అనేది అందరూ అనుకున్నట్టు ఒక వర్గానికి సంబంధించింది మాత్రం కాదు. రాజ్యాంగం అనేది అన్ని వర్గాల వారికి సంబంధించింది. అందులో ఒక సామాజిక వర్గానికి కొద్దిగా ఎక్కువ లబ్ధి వచ్చేలాగా ఉంది తప్ప రాజ్యాంగం అనేది అందరూ అనుకున్నట్టు ఒక వర్గానికి మాత్రం కాదు. అన్ని వర్గాలకు సంబంధించినది. అది అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లోనే ముందు చూపుతో ఈ దేశంలో మరి ఏ మహిళలకు అవ్వచ్చు, రిజర్వేషన్లు అవ్వచ్చు మహిళలకి. మరి ఈ రోజున మహిళలు ఎంతమంది రాజకీయంగా కానీ, అదేవిధంగా న్యాయమూర్తులుగా కానీ, అదేవిధంగా ముందుకు వస్తున్నారంటే ఎంపవర్మెంట్ మహిళలు రాజ్యాంగంలో రాసిన మన బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మూలమే.